ఇంతకీ భారతీయ జనతా పార్టీ ఏపీ విషయంలో ఏం చేయబోతోంది? ఇదే ఇప్పుడు పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయినటువంటి వ్యవహారం. ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మొత్తం 195 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించేసింది. ఫస్ట్ లిస్ట్తో ముందుకు వచ్చింది. అలాగే తెలంగాణలో పొరుగున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 9 స్థానాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. కానీ ఆంధ్రప్రదేశ్లో అసలు పొత్తుతో వెళ్ళాలా లేక ఒంటరిగా వెళ్ళాలా అన్న విషయంలో మాత్రం ఒక స్పష్టతకి రాలేకపోతోంది. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్లో భారతీయ జనతా పార్టీ ఉంది? నిజంగా అసలు ఆ పార్టీ పొత్తులకు సుముఖంగా లేదా? అందుకోసమే మొత్తం 175 స్థానాలకి అభ్యర్థుల్ని ఎంపిక చేసేటువంటి కార్యక్రమంలో బిజీగా ఉందా? ఈ అంశాల మీద మనతో మాట్లాడడం కోసం 3 పార్టీలకు సంబంధించిన ముఖ్యమైన నాయకులు మనతో పాటు ఉన్నారు. బొలిసె సత్యనారాయణ ఉన్నారు, జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే ప్రధాన కార్యదర్శి మనతో పాటు, అలాగే రఘురామ్ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే అధికార పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా మనతో పాటు డిబేట్లో ఉన్నారు. ముందుగా రఘురామ్ గారు మీ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ చూస్తుంటే ఇక పొత్తులు దాదాపుగా లేవు అని చెప్పి అనుకోవచ్చా? ఎందుకంటే ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది, 195 స్థానాలకి క్యాండిడేట్లు అనౌన్స్ చేశారు. ఇంత వేగంగా మీ పార్టీ వెళ్తోంది. ఈరోజు మీరు విజయవాడలో పెట్టుకుని నా కార్యక్రమం చూస్తుంటే కూడా మొత్తం 175 స్థానాలకి ప్రిపేర్ అవుతున్నట్టే కనబడుతోంది. అంటే ఇక పొత్తులు లేవు అని చెప్పి దాదాపుగా చెప్పకనే చెప్పే ప్రయత్నం ఇదంతా. అందరికీ నమస్కారం అండి. మీకు కూడా ఎవరైనా ఏదన్నా అనుకోవచ్చండి. ఇప్పుడు మీరు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు, ఉన్నాయని ఎవరైనా అనుకున్న అభ్యంతరం లేదు. ఏ పార్టీ ఏ విధంగా మా గురించి ఏ మీడియా గ్రూప్స్ ఏ మీడియా సెక్షన్ ఏ విధంగా అనుకున్నా మాకు అభ్యంతరం లేదు. మా యొక్క అభిప్రాయము కేంద్ర పార్టీ నాయకత్వం కేంద్ర నాయకత్వం తెలియజేస్తుంది. అందుకు సిద్ధం అవుతున్నాం. ఒంటరి పోరుకి రాష్ట్ర పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉంది. 175 మంది అభ్యర్థులు ఎక్కువగానే ఉన్నారు. మాకు ఒక్కొక్క చోట నుంచి 3-4 కూడా ఉన్నారు బీజేపీకి. అండ్ 25 పార్లమెంట్ స్థానాల్లో కూడా మాకు బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు. అలాంటిది ఏం లేదు. సో దాని ప్రిపరేషన్ దాందే. కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం ఏం చెప్పాలో చెప్పింది. కేంద్రం నుంచి ఏ విధమైనటువంటి సందేశం వస్తుంది. అధికారికంగా మీ పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించేదాకా ఏం చెప్పలేరు రఘురామ్ గారు. కాదని నేను కూడా అన్నాను. ఎందుకంటే పార్టీ లైన్ మీ లైనే, మీరే సొంతంగా మీ సొంత నిర్ణయాలు ఉండవు కదా. ఇక్కడ పార్టీ లైన్ ప్రకారం మీరు మాట్లాడాలి. పార్టీలో అనౌన్స్ చేయలేదు. ఎక్కడ హడ్డీలు వస్తుంది అన్నది ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ. అంటే తెలుగుదేశం పార్టీతో జనసేన కలవడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య అయిందా? అదే పొత్తులకు ఒక పెద్ద హడ్డీలు అయిందా? ఎందుకంటే ఆల్రెడీ జనసేనతో మీకే ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ పార్టీ 2019 ఎన్నికలు అయిపోయిన వెంటనే మీతో పాటు వచ్చేస్తామని చెప్పింది, కలిసి ఉన్నారు. ఓకే, అది పెద్ద ఇష్యూయే కాదు. ఓన్లీ థింగ్ టీడీపీ వచ్చి ఇప్పుడు ఆల్రెడీ జనసేనతో టైఅప్ అయింది కాబట్టి ఇది ప్రధానమైనటువంటి సమస్య అయిందా? ఖచ్చితంగా ఒక్క 3 రోజులు ఆగితే దాని మీద కూడా స్పష్టత వచ్చేస్తుందండి. అంచేత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్నది అని చెప్పడమే ఇవాళ ఇన్ని మీడియా సెక్షన్స్ కానీ ఎవరిని అడిగినా సరే, ఏ రాజకీయ పార్టీని అడిగినా సరే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉంది, మా కార్యకర్తలు బలంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ మనకి. సో అంచేత లెట్ us see ఇంకా 3 రోజులు క్లారిటీ వస్తుంది అంటారు. సరే 3 రోజులు కాకపోతే 4 రోజులు వస్తుంది క్లారిటీ. ఇప్పుడు వచ్చింది ఫస్ట్ లిస్ట్, అయితే ఇంకా సెకండ్ లిస్ట్ రావాలి, థర్డ్ లిస్ట్ కూడా రావాలి, కాదనట్లేదు. కానీ ఎక్కడ హడ్డిల్స్ ఉన్నాయి, పార్టీలో ఏ అంశాల మీద చర్చ జరుగుతోంది అనేది మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఇంతకుముందు అడిగినట్టు తెలుగుదేశం ప్రధానమైన సమస్య, లేక ఏకపక్షంగా వాళ్ళిద్దరూ ప్రకటించేసుకున్నారు కాబట్టి పెద్ద పార్టీగా ఉన్న మనతో డిస్కస్ చేయకుండా చేశారు, పెద్దనగా మనం కదా ఉండాల్సింది అని చెప్పి ఏదైనా పంతానికి బింకానికి పోతున్నారా? లేక మెజారిటీ లోక్సభ స్థానాలు ఇవ్వాలి అని చెప్పి ఏదైనా పట్టుబడుతున్నారా? ఏ అంశం దగ్గర, ఈ 3 పాయింట్స్లో ఏ అంశం దగ్గర మీకు హడ్డిల్ వస్తుంది? ఇప్పుడు ఎన్నికలకి సిద్ధం, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. సౌత్ రాష్ట్రాలు కూడా అదేవిధంగా సిద్ధమవుతున్నాయి. ఇవాళ కేరళ నుంచి మొదలుపెట్టి త్రిపుర నుంచి అస్సాం సిక్కిం వరకు అనౌన్స్ చేశారు 195 మంది అభ్యర్థుల్ని. త్వరలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అభ్యర్థులు అనౌన్స్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో 2 ఒకటి పార్లమెంట్ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి సిద్ధంగా ఉంది, పనిచేసుకుంటూ వెళ్తూనే ఉంది. గతం నుంచి పనిచేస్తుంది. ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్తూ మండల స్థాయిలో యాత్రలు జరుగుతున్నాయి. బీజేపీ ముఖ్య నాయకుడిగా, ఢిల్లీ వ్యవహారాలు తెలిసిన వ్యక్తిగా, ఢిల్లీలో చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా, సుదీర్ఘకాలం ఢిల్లీ రాజకీయాలు బాగా చూసిన తెలుగువాడిగా నేను ఒక 3 ఆప్షన్స్ చెప్పాను. ఎక్కడ హడ్డీలు వస్తుంది, ఎక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఎదురవుతోంది? ఒకటి, తెలుగుదేశం పార్టీతో జనసేన కలవటమా, నెంబర్ 1.
నెంబర్ 2 ఏకపక్షంగా వాళ్ళు ప్రకటించేయడం, మనతో డిస్కస్ చేయకుండా మాతో పెద్ద పార్టీ కదా మేము కదా జాతీయ స్థాయిలో మేము డిసైడ్ చేయాలి కదా అనేటువంటి అంశాన్ని పరిగణలో తీసుకుని ఒక ఇగోకి పోయి మీరు వాళ్ళతో కలవడానికి ఆలోచిస్తున్నారా, సంకోచిస్తున్నారా? నెంబర్ 3 లోక్సభ అభ్యర్థులు మెజారిటీ లోక్సభ అభ్యర్థులు ఇవ్వాలి, ఎందుకంటే మా ఫోకస్ అంతా కూడా నేషనల్ ఫోకస్ కాబట్టి లోక్సభ అభ్యర్థులు ఎక్కువ ఇవ్వాలి అనేటువంటి అంశం మీద, డిమాండ్ మీద ప్రస్తుతం ఈ పొత్తు అనేటువంటి అంశం మీద హడిల్ ఒక ప్రధానమైనటువంటి సమస్య ఎదురైందా? 3 ఆప్షన్స్ చెప్పా. హర్డిల్ ఎక్కడా లేదండి. హర్డిల్ అనేది లేదు, ఎలాంటి ఆటంకం లేదు. రాష్ట్రానికి మంచి పరిపాలన, సుపరిపాలన అందించాలి, దేశానికి రామరాజ్యం అందించాలనే ధ్యేయంతో బీజేపీ పనిచేస్తోంది. ఆఖరి ఉన్న వ్యక్తికి కూడా ఫలాలు అందాలి అనే సంకల్పంతో నరేంద్ర మోడీ పనిచేస్తున్నాడు. నరేంద్ర మోడీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసినా సరే పార్లమెంటు 50% మంది మోడీ గారికి ఓటేటే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మా బలం మాకుంది, మా వ్యూహం మాకుంది. ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నల్లో దేనికి ఏ ప్రశ్నకి మూడిట్లోనూ ఏబిసికి ఏది టిక్కు పెడతాం అనేది త్వరలోనే 4-3 రోజులు తెలుస్తుంది. మనకి ఇబ్బంది లేదు.